సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుసగా 3 భారీ పరాజయాల తర్వాత ప్రభాస్ సలార్ రూపంలో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వసూలు వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో సొంతం చేసుకుంది సినిమా. కలెక్షన్ పరంగా పెరుగుతూ 1000 కోట్ల మార్కెట్ దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సలార్ చిత్రం భారీ విజయంతో ప్రభాస్ తర్వాత చిత్రాలపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే సలార్ సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ ఫస్ట్ పార్ట్ని మించి సెకండ్ పార్ట్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కూడా ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ఇక సలార్ తర్వాత ప్రభాస్ మంచి లైనప్తో వస్తున్నారు. నాగా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కిపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డిలక్స్, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయనున్నారు. ఇక ప్రాజెక్ట్ కే తర్వాత ప్రభాస్ నటించనున్న స్పిరిట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణంగా ఈ సినిమా దర్శకుడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి సంచలనకు మారుపేరుగా నిలిచిన సందీప్ తాజాగా యానిమల్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో సందీప్ బాలీవుడ్లో మరోసారి తన సత్తా చాటాడు. భారీ కలెక్షన్తో ఈ సినిమా సంచలన విజయం అందుకోవడంతో సందీప్ తరువాతి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇదిలా ఉంటే దర్శకుడు సందీప్ వర్మ స్పిరిట్ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. స్పిరిట్ మూవీకి స్క్రిప్ట్గా సంబంధించిన ప్రాథమిక పనులు పూర్తయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పూర్వ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. స్పిరిట్ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్వహిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.